నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఈ పేరు మన తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా వినిపించే అవకాశం లేదు. మనకు ఎంఐఎం తెలుసు, అంటే ముస్లిం ఓటు బ్యాంక్ మీదనే బతికేసే ఒక పాత బస్తీలో ఉన్న చిన్నపాటి పార్టీ అనగానే మనకు ఎంఐఎం గుర్తొస్తుంది. కానీ మన సెక్యులర్ హిందూ నేతలకి మాత్రం, పొలిటికల్ నేతలకు మాత్రం కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఎంఐఎం సెక్యులర్ పార్టీ, బీజేపీ మాత్రమే మతతత్వ పార్టీ. కానీ దేశవ్యాప్తంగా ఎంఐఎం చర్చ పెద్దగా ఉండదు కాబట్టి ఎంఐఎం లాంటి ఇంకో పార్టీ కూడా ఉంది. అది కేరళ నుంచి పనిచేస్తూ ఉంటుంది. దాని పేరే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ. ఈ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కథ ఏంటి, దాని వెనుకున్న స్టోరీ ఏంటి అని తెలుసుకునే ముందు అసలు అది ఇప్పుడు ఇవాళ ఎందుకు మనం చర్చించుకోవాల్సి వచ్చిందో ముందు తెలుసుకుందాం. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అంటే ఐయుఎంఎల్, షార్ట్గా దీన్ని ఐయుఎంఎల్ అంటుంటారు. అయితే ఈ ఐయుఎంఎల్ పార్టీ ఢిల్లీలో అధికారికంగా ఇఫ్తార్ పార్టీ ఇచ్చింది, ఇఫ్తార్ విందుని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పవిత్ర రంజాన్ మాసం నడుస్తుంది కాబట్టి సాధారణంగా ముస్లింలు ఇఫ్తార్ విందులు ఇచ్చుకుంటూ ఉంటారు. అందులో మన రాజకీయ నాయకులు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ తమ పొలిటికల్ స్టంట్స్ అంటే కూడా చేస్తూ ఉంటారు. క్యాప్స్ పెట్టుకోవడము, ఖర్జూరాలు తినడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఇది ఎప్పుడు ప్రతి సంవత్సరం జరిగే తతంగమే కదా అంటే ఈసారి కూడా అదే తతంగం జరుగుతోంది. అయితే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఢిల్లీలో ఇఫ్తార్ పార్టీ ఇస్తే దానికి ఎవరు అటెండ్ అయ్యారంటే సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, అఖిలేష్ యాదవ్ అండ్ జయా బచ్చన్. జయా బచ్చన్ పేరు మనం పర్టికులర్గా అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఈ జయా బచ్చన్ అనే ఆమె ది లెజెండ్ అమితాబ్ బచ్చన్ భార్య కాబట్టి చాలామంది గౌరవిస్తుంటారు. స్వయంగా ఆమె కూడా అద్భుతమైన సినిమాల్లో నటించి గొప్ప నటిగా పేరు తెచ్చుకుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ తెర మీద కాకుండా నిజ జీవితంలో కూడా జయా బచ్చన్ అద్భుతంగా నటించడమే పెద్ద సమస్య. ఇప్పుడు జయా బచ్చన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి జయా బచ్చన్ ఈ మధ్య కాలంలోనే పార్లమెంట్ బయట కూడా నానా హంగామా చేసిన ఒక విషయం మనకు గుర్తుండే ఉండాలి. జయా బచ్చన్ మహాకుంభమేళ 140 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చే మహాకుంభమేళాలో బీజేపీ తరఫున ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్, అలాగే మోడీ నేతృత్వంలో యోగి నాయకత్వంలో యూపీలో అద్భుతమైన ఏర్పాట్లు జరిగి ఒక 60 కోట్ల మంది పుణ్యస్నానాలు చేశారని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అందులో కొంచెం అటు ఇటు వేసుకున్నా కూడా 40 కోట్ల మంది ఖచ్చితంగా స్నానం చేశారని ఎవరైనా ఒప్పుకుంటారు. మానవ జాతి చరిత్రలోనే భూమండలం మీద, భూగ్రహం మీద మరి ఏ దేశంలోనూ, మరి ఏ మతంలోనూ, మరి ఏ ప్రాంతంలోనూ ఏ మానవ సమూహంలో కూడా జరగనటువంటి ఒక పెద్ద మానవ జాతర, మనుషుల యొక్క జాతర. అన్ని కోట్ల మంది ఒకే దగ్గర గుమికూడి దాదాపు 40 రోజుల పాటు నిరంతరాయంగా పుణ్యస్నానాలు చేస్తూ కొన్ని లక్షల కోట్ల వ్యాపారాన్ని కూడా దేశానికి అందించడము, తద్వారా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కూడా అద్భుతమైన ఆర్థిక లాభాలు కూడా కలిగించింది మహాకుంభమేళ. ఈ విధంగా ఆధ్యాత్మిక, ఆర్థికంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉన్న మహాకుంభమేళ గురించి జయా బచ్చన్ ఏమన్నారంటే అక్కడ తొక్కిసలాట జరిగింది, చాలామంది చనిపోయారు. ఆ చనిపోయిన శవాలన్నీ తీసి గంగలో పడేయడం వల్ల ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నీరుగా ప్రయాగరాజ్లో ఉన్న గంగ మారిపోయింది అని చెప్పి నిరాధారమైన ఆరోపణలు చేయడం జరిగింది. జయా బచ్చన్ పార్లమెంటు లోపల బయట ఇటువంటి బాధ్యతారాహిత్యమైన మాటలు మాట్లాడడమే కాకుండా సమాజ్వాదీ ఎంపీ కదా ఆమె, కాబట్టి తన సెక్యులరిజాన్ని నిరూపించుకోవడానికి మహాకుంభమేళ మీద విపరీతంగా బురద జల్లడం జరిగింది. అండ్ ఆమె స్వయంగా వెళ్ళి స్నానం కూడా చేయలేదు. అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ నుంచి ఎవరూ వెళ్ళలేదు, జయా బచ్చన్ కూడా అక్కడికి వెళ్ళలేదు. ఆమె సమాజ్వాదీ పార్టీ ఎంపీ కాబట్టి ముస్లిం ఓటర్లకు ఎక్కడ ఆగ్రహం కలుగుతుందో అని భయపడిపోయి జయా బచ్చన్ అటువైపు కూడా కన్నెత్తి చూడలేదు. కానీ మహాకుంభమేళాకు వెళ్ళలేదు, ప్రయాగ్రాజ్లో నదిని దగ్గర నుంచి చూడలేదు, ఎటువంటి ఆధారాలు కూడా చూపించలేదు మీడియాకి కానీ పార్లమెంట్లో కానీ. కానీ తన ఇష్టానుసారం ఆరోపణలు చేసి ప్రపంచం ముందు ప్రయాగరాజ్లో ఉన్న త్రివేణి సంగమాన్ని ఒక కలుషితమైన కాసారంగా, అందులో శవాలను పడేశారని, అది అక్కడికి వచ్చి పుణ్యస్నానాలు చేసిన వాళ్ళందరికీ హానికరమని రకరకాల మాటలు మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా అసలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, అన్ని కోట్ల మంది అక్కడికి ఏం రాలేదు అని కూడా కొట్టిపారేయడం జరిగింది. జయా బచ్చన్ ఇలా వీర సెక్యులరిజం ప్రదర్శించడాన్ని పక్కన పెడితే ఖర్గే పెద్ద ఆయన ఉన్నారు కదా,
ఖర్గే వయసుతో పాటు ఆయనకు సెక్యులరిజం కూడా పెరుగుతూ వస్తుంది. ఆయన ఏమన్నారంటే గంగలో మునిగితే పేదరికం పోతుందా, దేశంలో బోలెడంతమంది పేదలు ఉన్నారు, చిన్నారులందరూ తిండి లేకుండా విలవిల్లాడిపోతున్నారు అని చెప్పారు. ఇఫ్తార్ విందులు క్రిస్మస్ పార్టీలు చేసుకుంటప్పుడేమో మల్లికార్జున ఖర్గేకి ఎటువంటి పేదల ఆకలి ఆర్తనాదాలు గుర్తురావు. కానీ ఇదే మల్లికార్జున ఖర్గేకి మహాకుంభమేళా జరిగినప్పుడు మాత్రం ప్రభుత్వ ఖర్చు వృధా అయిపోతుంది అని చెప్పి ఆపసోపాలు పడిపోయాడు. అయితే మల్లికార్జున ఖర్గే చెప్పిన లెక్కలన్నీ తప్పే. ఎందుకంటే జస్ట్ కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన యోగి సర్కార్ రిటర్న్గా లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందింది. అంతేకాదు అక్కడున్న చిన్న చిన్న వ్యాపారులు కూడా కోట్లు లక్షల నుంచి వందలు వేల దాకా తమకు వీలైనంతగా డబ్బు సంపాదించుకోవడం జరిగింది. అంటే ఒక వ్యక్తి నుంచి ఒక వ్యవస్థ వరకు, ఒక ప్రభుత్వం వరకు, ఒక మొత్తం యూపీ లాంటి ఒక పెద్ద రాష్ట్రం వరకు కూడా మహాకుంభమేళా వల్ల లాభపడింది తప్ప ఎక్కడా నష్టం జరగలేదు. కానీ మల్లికార్జున ఖర్గేకి మాత్రం మహాకుంభమేళా వల్ల పేదరికం పోతుందా అని రాగాలు తీయాలనిపించింది అప్పట్లో. అయితే ఇక సమాజ్వాదీ పార్టీ ఎస్పీ అధినేత మన అఖిలేష్ యాదవ్ కావచ్చు, లేదంటే సోనియా గాంధీ కావచ్చు, వీళ్ళిద్దరితో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సంగతి కూడా మనకు తెలిసిందే కదా. సోనియా గాంధీ ఒకప్పుడు రాయ్బరేలీ నుంచి ఆమె ప్రాతినిధ్యం వహించేవారు. ఇప్పుడు ఆమె స్థానంలోనే గాంధీల వారసుడు, నిరంతర యువనేత మన రాహుల్ గాంధీ కూడా అక్కడి నుంచి పోటీ చేసి గెలవడం జరిగింది. అది భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. రాయ్బరేలీలో ఉన్న లక్షలాది మంది హిందువులు ఓట్లు వేసి ఆయనను గెలిపిస్తే హిందువుల యొక్క పవిత్ర కుంభమేళాలో స్నానం చేయడానికి రాహుల్ గాంధీకి అవకాశమే చిక్కలేదు, టైం చిక్కలేదు. ప్రియాంక గాంధీ కూడా తన కర్మభూమి అని ఉత్తరప్రదేశ్ని, ఈ తూర్పు ఉత్తరప్రదేశ్కి ఆమె ఇన్ఛార్జ్గా ఉండి అక్కడ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తుందని చెప్పేసి చాలా ప్రచార సభల్లో పాల్గొని ఓట్లేయమని ఉత్తరప్రదేశ్ ఓటర్లని పదే ఓట్లు అడుగుతూ అక్కడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తిరగడం జరిగింది. కానీ మహాకుంభమేళాలో మాత్రం వాళ్ళు ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు ఇఫ్తార్ విందుకు మాత్రం వీళ్ళు హాజరవడం జరిగింది. సోనియా గాంధీ, అఖిలేష్ యాదవ్, మల్లికార్జున ఖర్గే అండ్ జయా బచ్చన్ వీళ్ళందరూ ఇఫ్తార్ విందుకు వచ్చేసి చాలా అద్భుతంగా తమ సెక్యులరిజాన్ని చాటుకుంటూ ఖర్జూరాలు తింటూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్కి, అంటే ఇక్కడ ముస్లింలందరికీ మద్దతు ప్రకటించినా పర్లేదు, పర్టికులర్గా ఒక పార్టీ నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొని వీళ్ళు తమ ఉద్దేశాన్ని చాటడం జరిగింది. భారతదేశంలో ఉన్న ముస్లింలందరికీ రంజాన్ శుభాకాంక్షలు చెప్పడము, వాళ్ళ కోసము ఏదైనా ఇఫ్తార్ విందులో పాల్గొన్నా దాన్ని అర్థం చేసుకోవచ్చు. మహాకుంభమేళాకి అసలు అటువైపే రాని సోనియా గాంధీ, ఇప్పుడు మల్లికార్జున ఖర్గే, జయా బచ్చన్ అండ్ అఖిలేష్ యాదవ్ వచ్చి స్నానం చేశారు. కానీ వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ అయినా రకరకాల ఆరోపణలు చేసి దుమ్మెత్తిపోసిన జయా బచ్చన్ మాత్రం మహాకుంభమేళాలో స్నానం చేయలేదు. ఆమె మాత్రం పని కట్టుకొని వచ్చి ఐఎంయుఎల్ వాళ్ళు ఇచ్చిన, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ వాళ్ళు ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది. అయితే ఈ ఇండియన్ ముస్లిం లీగ్ ఇచ్చింది అని అప్పటి నుంచి మనం పదే ఎందుకు చెప్పుకుంటున్నామంటే, అసలు ఈ ఇండియన్ ముస్లిం లీగ్ ఎక్కడి నుంచి వచ్చింది అని తెలుసుకుంటే వీళ్ళ సెక్యులరిజం ఏ పార్టీదో మనకు అర్థమవుతుంది. ఇండియన్ ముస్లిం లీగ్ వెబ్సైట్ ఇప్పుడు మనం ఓపెన్ చేస్తే మాది సెక్యులర్ పార్టీ అని ఈ పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు. నిజంగా సెక్యులర్ పార్టీ అయితే తమ పార్టీలో మతం పేరు ఎందుకుంది? ఈ ప్రశ్న అడిగేవాడు ఎవడూ లేడు. రాహుల్ గాంధీ అయితే ఈ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ గురించి విదేశాల్లోకి వెళ్ళి కూడా గట్టిగా ప్రకటించడం జరిగింది. ఈ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అనేది సెక్యులర్ పార్టీ, బీజేపీ మాత్రం మతతత్వ పార్టీ అని ఆయన బల్లగుద్ది మరి విదేశాల్లో చెప్పొచ్చాడు అనమాట. ఈ ఇండియన్ ముస్లిం లీగ్ కథ ఏంటి అని మనం ఒకసారి వెనక్కి చూస్తే, దీనిలో ఫ్లాష్ బ్యాక్ ఏంటో చూస్తే, దేశ విభజనకి ముందు భారతదేశం తూర్పు పశ్చిమ పాకిస్తాన్లుగా విడిపోకముందు, అంటే ఈ రోజున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ భారతదేశం నుంచి విడిపోకముందు 1947 ఆగస్ట్ 14న, ఆగస్ట్ 15 కంటే ఒకరోజు ముందు చూస్తే ఈ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నాయకులందరూ అప్పట్లో జిన్నా అనుచరులు, మహమ్మద్ అలీ జిన్నా అనుచరులు. మహమ్మద్ అలీ జిన్నా దేశ విభజనను కోరుకుంటే వీళ్ళంతా 100% దేశాన్ని విడగొట్టాలి, ముస్లింల కోసం ఒక ప్రత్యేక దేశం ఇవ్వాలి అని ఉద్యమాలు చేసి, వీలైతే హింసకు కూడా పాల్పడి నానా అరాచకాలు చేసిన వాళ్ళు వీళ్ళంతా. అయితే పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఆల్ ఇండియా ముస్లిం లీగ్, అంటే జిన్నా స్థాపించిన ముస్లిం లీగు ఆ పాకిస్తాన్కి పరిమితం అయిపోయింది. అందులో నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళు వెంటనే 1947
డిసెంబర్లోనే వీళ్ళు మొదలుపెట్టిన పార్టీ పేరు ఏంటంటే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్. ఇక్కడే అర్థమవుతుంది అంటే ఆల్ ఇండియా ముస్లిం లీగ్ యొక్క ఇంకొక రూపాంతరమే ఇది, అంతే తప్ప దీంట్లో నిజంగా గొప్పగా ఒక కొత్త పార్టీ పుట్టుకొచ్చింది ఏం లేదు. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది పాకిస్తాన్లో ఉంది, పాకిస్తాన్కి వెళ్ళిపోయింది 1947 తర్వాత. దాంట్లో మిగిలిపోయి ఇక్కడ దేశంలో ఉన్న వాళ్ళందరూ, ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్గా ఏర్పడి వీళ్ళు చేసిన పని ఏంటంటే రాజ్యాంగం రాస్తున్నప్పుడు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేతలు వెళ్ళి అంబేద్కర్ని కావచ్చు, మిగతా రాజ్యాంగాన్ని రాస్తున్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిపి భారతదేశంలో షరియా ఉండాలని కోరడం జరిగింది, షరియా చట్టాలు కూడా ఉండాలని కోరడం జరిగింది, ముస్లింలకు షరియా అమలు చేయండి అని ఒక గొప్ప డిమాండ్ని రాజ్యాంగం రాస్తున్న వాళ్ళ ముందర పెట్టడం జరిగింది. అదృష్టవశాత్తు వాళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళు తిరస్కరించడం జరిగింది. జరగడంతో తర్వాత వీళ్ళు మెల్లమెల్లగా ప్రజాస్వామ్యం ముసుగేసుకొని ఎన్నికల్లో రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అనేది ఎన్నికల్లో పోటీ చేస్తూ ప్రధానంగా కేరళకు మాత్రమే పరిమితం అయిపోయిందన్నమాట. అయితే వీళ్ళకి ఉన్న ట్రాక్ రికార్డ్ ఏంటంటే కేరళలో మత ఘర్షణల వెనుక వీళ్ళ హస్తం ఉంది. ఇది రిటైర్డ్ జడ్జితో వేసిన ఒక ఇది కూడా, అంటే ఒక ప్రత్యేకమైన సిట్ ఉంటుంది కదా, అటువంటి ఒక కమిటీ మత ఘర్షణలు జరిగితే కేరళలో, ఆ కేరళ మత ఘర్షణల వెనుక వీళ్ళ హస్తం ఉంది అని చెప్పేసి రిటైర్డ్ జడ్జి కూడా న్యాయమూర్తి కూడా వీళ్ళ పాత్రని తేల్చడం జరిగింది. అది సంవత్సరాల తరబడి కోర్టుల్లో కొనసాగుతూ వస్తుంది. దాంట్లో వీళ్ళ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్కి సంబంధించిన పెద్ద పెద్ద నాయకుల పేర్లు కూడా ఎఫ్ఐఆర్లలో అఫిడవిట్లలో అన్నిట్లలో పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత ఈ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అనే పార్టీ దేశ విభజన తాలూకు వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని జిన్నా మధ్యలో ఆపేసిన పనిని ఇప్పటికీ చేస్తూ కేరళలో కానీ లేకపోతే భారతదేశ వ్యాప్తంగా కూడా దేశాన్ని విభజించే శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ వెనుక ఉండి నడిపిస్తూ పైకి మాత్రం ప్రజాస్వామ్యం ముసుగు వేసుకొని తిరుగుతుంది. ఇటువంటి పార్టీ ఇచ్చే ఇఫ్తార్ విందుకి వచ్చిన సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, అఖిలేష్ యాదవ్, జయా బచ్చన్ మహాకుంభమేళకు మాత్రం రాలేదు. అంటే వీళ్ళకు హిందువుల మీద ఎంత గౌరవము, ఎంత ప్రేమ, ఎంత ఇది ఉంది అంటే హిందువుల్ని ఏమాత్రం లెక్క చేయని పరిస్థితి ఎట్లా ఉందో మనకు అర్థం చేసుకోవచ్చు. అయితే ఇదే టైంలో బీహార్లో మనం ఏం జరుగుతుందో చూస్తే హిందువులకి ముస్లింలకు ఉన్న తేడా ఏంటో తెలుస్తుంది మనకి. హిందువులు ఇఫ్తార్ విందులలో హిందువుల ఓట్లు అడిగి వేయించుకున్న నాయకులందరూ వెళ్ళి ఇఫ్తార్ విందుల్లో పాల్గొని అక్కడ ఫోటోషూట్స్ చేస్తూ కెమెరాలకు పోజులు ఇస్తూ రకరకాల తమాషాలన్నీ చేస్తుంటారు. కానీ బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న నితీష్ కుమార్ ఇఫ్తార్ విందు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆయన సంగతి మనకు తెలిసిందే కదా, బీజేపీతో కలిసి ఉన్న, లాలూ ప్రసాద్ యాదవ్తో కలిసి ఉన్న, కాంగ్రెస్తో ఉన్న, కమ్యూనిస్టులతో ఉన్న నితీష్ కుమార్ యాదవ్ తనని తాను సెక్యులర్గా నిరూపించుకోవడానికి రకరకాల జిమ్మిక్కులు, సర్కస్లు ఇటువంటివన్నీ చేస్తుంటారు. ఆ విధంగా ఆయన కూడా ఈసారి ఎప్పట్లాగే ఒక ఇఫ్తార్ విందు ఇద్దామనుకున్నారు. ఇఫ్తార్ విందుకు రావాల్సిందిగా రకరకాల ముస్లిం సంఘాలని, మిగతా ముస్లిం ప్రముఖులని, లేకపోతే ముస్లిం నాయకుల్ని వీళ్ళందరినీ పిలవడం జరిగింది. అందులో ఒక సంస్థ పేరు ఏంటంటే దీనికి ఒరిస్సా, బీహార్ అండ్ జార్ఖండ్లో పెద్ద ఎత్తున అనుచరులు ఉన్నారు, అంటే ఈ సంస్థకి సభ్యులు ఉన్నారు. ఈ సంస్థ పేరు ఏంటి అంటే ఇమారత్ షరియా అనేది ఈ సంస్థ పేరు, ఇమారత్ షరియా. ఈ ఇమారత్ షరియా అనేది ఒక ప్రముఖమైన ఇస్లామిక్ సంస్థ కాబట్టి నితీష్ కుమార్ వాళ్ళకి ఆహ్వానం పంపించి ఇఫ్తార్ విందుకు రండి అని చెప్పారు. నితీష్ కుమార్ ఎవరు? బీహార్ ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, నాయకుడు పార్టీ విందు ఇస్తాను మీకు రమ్మని అడిగితే మన హిందువులు అయితే ఏం చేస్తారు? ఎగబడి వెళ్ళిపోతారు, గోచీలు ఎగజెక్కుకొని సంతోషపడుతూ వెళ్ళిపోతారు. ఆ ముఖ్యమంత్రిని అడ్డు అదుపు లేకుండా పొగిడేస్తారు. కులాలకు అతీతంగా అన్ని కులాల వాళ్ళు కూడా ముఖ్యమంత్రి పిలిచాడంటే చాలు అమాంతం ఆయన పాదాల దగ్గర వాలిపోయి మా ముఖ్యమంత్రి కంటే గొప్పవాడు లేడని చెప్పి పొగిడేస్తారు. కానీ ఈ ఇమారత్ షరియా అనే సంస్థ ఏం చేసిందంటే నితీష్ కుమార్ రమ్మని, ఇఫ్తార్ విందుకు రమ్మని పిలిస్తే నిర్ద్వందంగా తోసిపుచ్చింది. ఎందుకు? ఒక ముఖ్యమంత్రి అధికారికంగా రమ్మని లెటర్ పంపిస్తే కూడా
ఎందుకని ఇఫ్తార్ విందుని ఈ ఇమారత్ షరియా అనే సంస్థ వ్యతిరేకించి తిరస్కరించి మేము రాము అని చెప్పింది అంటే, మీరు వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇస్తున్నారు. నరేంద్ర మోడీ సర్కార్ ఢిల్లీలో పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్న వక్ఫ్ బిల్లుకి మీరు మద్దతు ఇస్తున్నారు. ఎన్డీఏలో ఉండి ముస్లింల సంక్షేమాన్ని కానీ ముస్లింల యొక్క డిమాండ్లను కానీ మీరు పట్టించుకోవట్లేదు. మీలాంటి వాళ్ళతో మేము ఇక మీదట కలిసి పనిచేయము, కలిసి ముందుకు సాగము, మీరు ఇచ్చే ఇఫ్తార్ విందు మాకు అక్కర్లేదని చెప్పి సూటిగా సుత్తి లేకుండా ముఖం మీదే చెప్పడం జరిగింది. వాళ్ళ అలా డిమాండ్ నితీష్ కుమార్ పంపించిన ఆహ్వానాన్ని తిరస్కరించడంలో అనేది వాళ్ళ ఇష్టం, వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ, మనం దాన్ని వ్యతిరేకించట్లేదు. కానీ ఇక్కడ హిందువులకి ముస్లింలకి ఉన్న తేడా, అలాగే హిందూ నాయకులకి ముస్లింలకు ఉన్న తేడా మనం గమనించాలి. వాళ్ళు వక్ఫ్ బిల్లును వ్యతిరేకించే క్రమంలో ఇఫ్తార్ విందుల్ని తిరస్కరిస్తున్నారు, బహిష్కరిస్తున్నారు. అలా కానీ మన సెక్యులర్ నాయకులు మాత్రం మహాకుంభమేళాని ఏ మాత్రం భయం లేకుండా హిందువుల ఓట్లు రాకున్నా సరే అనుకొని మహాకుంభమేళాకు రాలేదు, కానీ ఇఫ్తార్ విందులకు వెళ్తున్నారు. హిందూ నాయకులు ఇఫ్తార్ విందులకు వెళ్తున్నారు, ముస్లింలు మాత్రం ఇఫ్తార్ విందులు హిందూ నాయకులు ఇస్తే రావట్లేదు. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇస్తున్నందుకు, ఎన్డీఏలో ఉన్నందుకు జమియత్ ఉలేమా ఏ హింద్ అనే ఒక సంస్థ కూడా ఒక గట్టి హెచ్చరికను జారీ చేసింది. ఏంటి అంటే, నితీష్ కుమార్, చిరాగ్ పాస్వాన్ లాంటి బీహార్ నాయకులతో పాటు ఎన్డీఏలో ఉన్న చంద్రబాబు నాయుడు కూడా వీళ్ళకు వ్యతిరేకమంట. చంద్రబాబు నాయుడిని కూడా ఆయనతో పాల్గొనే కార్యక్రమాలను కూడా ఎన్డీఏ చేసే సంకల్పించే కార్యక్రమాలు అయితే ఉంటాయో అందులో నితీష్ కుమార్, చిరాగ్ పాస్వాన్, చంద్రబాబు నాయుడు వీళ్ళు ఎవరు పాల్గొన్నా సరే మేము ఇక మీదట వాటిని బహిష్కరిస్తున్నామని చెప్పి జమియత్ ఉలేమా ఏ హింద్ అనే సంస్థ కూడా ప్రకటించింది. ఎందుకు అంటే వక్ఫ్ బిల్లు కోసం అన్నమాట. ఈ వక్ఫ్ బిల్లు రావడం ద్వారా అత్యంత నిరుపేదలైన హిందూ ముస్లింలకు చాలా నష్టం జరుగుతుంది అని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. వక్ఫ్ బిల్లుకి అత్యంత నిరుపేదలైన ముస్లింలకు దాదాపుగా ఏ సంబంధం లేదనేది ఆల్రెడీ కొంత తెలిసిన వీళ్ళకి ఎవరికైనా మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. వక్ఫ్ అనేది పెద్ద ఎత్తున భూముల్ని కబ్జా చేసి తమ గుప్పిట్లో పెట్టుకుంటున్న సంపన్నులైన ముస్లింలు లేదంటే ముస్లిం మత పెద్దలు వాళ్ళకు సంబంధించిన గొడవ. నిరుపేద ముస్లింలకు వక్ఫ్ వల్ల డైరెక్ట్గా వస్తున్న లాభం అంటూ నిజంగా ఏముండదు. ఇవన్నీ మాట్లాడుకోవడానికి చాలా విషయాలు ఉంటాయి. కానీ మనం ఈ మొత్తం దీంట్లో సన్నివేశంలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవైపు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, అఖిలేష్ యాదవ్, జయా బచ్చన్ వీళ్ళందరూ మేము హిందువులమనే చెప్పుకుంటారు బయటికి. వీళ్ళేమో ఇఫ్తార్ విందుల్లో వెళ్ళి పాల్గొని మహాకుంభమేళాన్ని బహిష్కరిస్తున్నారు. అదే టైంలో నితీష్ కుమార్ లాంటి ఒక హిందూ నాయకుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి పిలిస్తే కూడా నేను సెక్యులర్నని చెప్పుకోవడానికి ముస్లిం సంఘాలు మాత్రం రావట్లేదు. ముస్లింలు ఆ ఇఫ్తార్ విందుని బహిష్కరిస్తున్నాయి. ఇప్పుడు హిందువులు ముస్లింలలో ఉన్న తేడా ఏంటో మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన టైం అయితే వచ్చింది. జై హింద్.